మాజీ మంత్రి హరీష్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కు రాగానే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో చర్చించాక కవిత ఆరోపణలపై స్పందించే ఛాన్స్ ఉంది. మరోవైపు కవిత మేధావులతో సమావేశానికి సిద్ధమవుతున్నారు. కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని, పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేశారని హరీష్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. బీఆర్ఎస్ సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఒకవైపు తన కూతురు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లిన క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు లండన్ వెళ్లిన క్రమంలో ఒక్కసారిగా అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చి హరీష్ రావును టార్గెట్ చేసుకుని వరుసగా 2 రోజుల పాటు ప్రెస్ మీట్ పెట్టి మరి హరీష్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఎవరు ఊహించినట్టుగా తెలంగాణ రాజకీయాలతో పాటు బీఆర్ఎస్ లో ఎవరు ఊహించినట్టుగా హరీష్ రావును టార్గెట్ చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి 3 ఆరోపణలు అనుకోవచ్చు. ఒకటి, కేటీఆర్ ను ఓడగొట్టడానికి హరీష్ రావు ఫండింగ్ చేశాడు, ఓడగొట్టాలని కుట్రపన్నాడు ఒకటైతే, నెక్స్ట్ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు కుట్రపడుతున్నాడని మరొకటి అంశం అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. ఆ అవినీతి సొమ్ముతోనే కొంతమంది ఎమ్మెల్యేలకు మొన్నటి ఎన్నికల్లో కూడా ఫండింగ్ చేశాడు. సో ఒక కొంత కుంపటి ఏర్పాటు చేసుకునే ఆలోచనలో హరీష్ రావు ఉన్నాడు. సో ఇవన్నీ తీవ్ర ఆరోపణ చేశారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన సీరియస్ అయింది. వెంటనే రియాక్ట్ అయి కవితను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. సో ఇదొక అంశం అయితే, తర్వాత మరొకసారి సస్పెండ్ అయిన తర్వాత కూడా కవిత ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఆరోపణ చేసింది. ఇదంతా 2 రోజులు వస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి హరీష్ రావు ఇక్కడ లేడు, లండన్ లో ఉన్నాడు. సో రేపు లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రాబోతున్నాడు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత హరీష్ రావు యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? సో మనకంతున్న సమాచారం ప్రకారం హరీష్ రావు హైదరాబాద్ చేరుకోగానే మొదటగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కవిత చేసిన వ్యాఖ్యలపై చర్చించే అవకాశం ఉంది. సో ఆ కవిత వ్యాఖ్యలపైన హరీష్ రావు కేసీఆర్ వద్ద ఎలా రియాక్ట్ అవుతాడనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం తన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశము. అనేక మంది బీఆర్ఎస్ సంబంధించి అనేక మంది కార్యకర్తలు కావచ్చు, నేతలకు సంబంధించి కవిత అనేక ప్రశ్నలు సంధించింది, అనేక అనుమానాలు లేవనెత్తింది. వాటిని అన్నింటినీ కూడా ఎలా కౌంటర్ చేయాల్సి ఉంటుంది? సో తనే స్వయంగా రంగంలో దిగుతాడా? ఎందుకంటే ఆ కవిత వ్యాఖ్యలపైన హరీష్ రావు స్పందిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. నేరుగా హరీష్ రావు స్పందించే అవకాశం ఉంటుందా, లేకుంటే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కవిత వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రంగా కవిత వ్యాఖ్యలపైన కొంత విమర్శలు చేస్తూనే ప్రెస్ మీట్లు పెట్టారు. సో ఇక్కడ అయినప్పటికీ కవిత చేసిన ఆరోపణల పైన ఇంకా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ లో చాలా మంది కార్యకర్తల్లో నేతల్లో కవిత కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది, కొన్ని అనుమానాలు సందేహాలను కొంత తలెత్తేలా చేసిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మొత్తం బీఆర్ఎస్ లో ఏం జరగబోతా ఉంది? కవిత సస్పెండ్ చేశారు సరే, కవిత హరీష్ రావు పై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు? నిజంగానే హరీష్ రావు అన్ని కుట్రలకు పాల్పడ్డా, పార్టీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడా? ఈ అన్ని అంశాల పైన కేసీఆర్ లేదా కేటీఆర్ మాత్రమే స్పందిస్తే ఆ మాటలకు విలువ ఉంటుంది తప్ప మిగతా నాయకులు ఎవరు మాట్లాడినా అది కాస్త ఆ క్షణానికి ఉపశమనమే మాత్రం తప్ప కేటీఆర్ మాట్లాడుతుంది తప్ప వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కవితపై ఏదైనా చేసిన ఆరోపణ తప్పుపడితే తప్ప అప్పటి వరకు హరీష్ రావు కొంత సంతృప్తిగా ఉండలేడు, అసంతృప్తితోనే ఉంటాడు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తే హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఇలాంటి సంచలనమైనటువంటి తీవ్ర ఆరోపణ చేసిన నేపథ్యంలో అది మొత్తంగా కూడా కొంత కుటుంబం మధ్య పెద్ద ఒక అగాధాన్ని ఏర్పరిచింది కేసీఆర్ కుటుంబానికి. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక పెను దుమారాన్ని రేపుతోంది. సో ఇది ఎట్లా కట్టడి చేయాలి? దీన్ని మొత్తంగా కూడా కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తే తప్ప అక్కడ కవిత విషయంలో చేసిన ఆరోపణలన్నీ, విమర్శలన్నీ పూర్తి స్థాయిలో సత్య దూరము నిరాధారమైనవని చెప్పేసి ఆ పై స్థాయిలో బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలు మాట్లాడితే తప్ప అప్పటి వరకు
కొంత ఈ వ్యాఖ్యలపైన ఇంకా చర్చ జరిగే అవకాశం ఉందని నడుస్తా ఉంది. అయితే ఇదే సందర్భంలో రేపు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ రాగానే ఏం చేయబోతాడని చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు కంటూ వ్యక్తిగతంగా ఒక పర్సనల్ గా ఇమేజ్ ఉంది. ఎందుకంటే హుందాగా ఉంటాడు రాజకీయాల్లో, అన్ని పార్టీలకు కావలసిన వాడు, అందరితో సఖ్యతగా ఉంటాడు. సో అభివృద్ధిలో కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకులుగా ఒక నాయకుడిగా అటు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడంలో అంకితమై ఉంటాడు. అలాంటి హరీష్ రావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా 1000 కోట్లు సంపాదించాడని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు వరుసకు అంటే మేనమామ కూతురు కవితని ఆరోపణ చేయడంతో ఇప్పుడు మొత్తంగా రాజకీయంగా అనేక మలుపు తిరిగిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అది ఒక ప్రకంపనలు కొనసాగుతుండగానే మరోవైపు కవిత కూడా హరీష్ రావు టార్గెట్ చేసుకొని ఈ విమర్శలు చేయడంతో, ఆరోపణ చేయడంతో అప్పుడు ఇంకా బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఆ రెండు వరుసగా జరుగుతున్న పరిణామాలు పార్టీని తీవ్రంగా కుంగుబాటు గురి చేస్తున్నాయి. ఒకవైపు ఏమో అధికార పార్టీ బీజేపీ ఏమో స్థానిక సంస్థల ఎన్నికలకు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ మాత్రం అంతర్గతంగా ఇలాంటి వ్యవహారాలతో ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో కనబడుతోంది. సో ఒక రాజకీయంగా ఇప్పుడు బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి హరీష్ రావు నిజంగానే ఆలోచన ఎలా ఉండబోతోంది? సో కవిత అన్ని ఆరోపణ చేసింది, అన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీష్ రావు ఏమైనా సంచలన ఆ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తాడా? ఎందుకంటే అది చాలా అతని వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? కేసీఆర్ మరి హరీష్ రావుని ఎలా బుజ్జగిస్తాడు? హరీష్ రావు పట్ల ఎలా రియాక్ట్ అవుతాడు? కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే రాబోయే కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ లో అంతర్గతంగా అనేక అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టుతో కాక వితిన్ అంటే బీఆర్ఎస్ లోని కవిత వ్యాఖ్యలతో కూడా అనేక రాధాకృష్ణ కవిత చేసినటువంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పార్టీని హస్తగతం చేసుకోవాలని యోచిస్తున్నారు. కేటీఆర్ ను కవితను ఓడించడానికి డబ్బు పంపించారు, గతం నుంచి కుట్రలో పన్నుతున్నారు, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన బాగా మనస్తాపం చెందారనేటటువంటి వార్తల నేపథ్యంలో ఏంటి పార్టీకి సంబంధించి ఏమైనా కొంత దూరంగా ఉంటాననేటటువంటి డెసిషన్ ఏమైనా హరీష్ రావు తీసుకునే అవకాశం ఉందా? అలాంటి డెసిషన్ తీసుకుంటే కేసీఆర్ అంగీకరిస్తారనుకోనా? అంటే ఒకటి విషయం ఏంటంటే ఎన్ని ఆరోపణలు ఎవరు చేసినా ఇప్పటి వరకు రాజకీయ పార్టీలో ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని పట్టించుకోకుండా తన పనిలో తను చేసుకుంటూ పోయాడు. సో ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్టు ఆయన మార్గదర్శనంలోనే అనేక కార్యక్రమాలు రూపొందించాడు. ప్రతిదీ కూడా కేసీఆర్ డైరెక్షన్ లో పనిచేస్తూ వచ్చాడు. అలాంటి హరీష్ రావుకు ఇప్పుడు కేసీఆర్ ని ఊడగొట్టడానికి ప్రయత్నించాడు అని చెప్పేసి కవిత ఆరోపణ చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊడగొట్టడానికి ప్రయత్నం చేయడం, ఆరోపణ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కూడా ఇప్పటి వరకు రాజకీయాల్లో హరీష్ రావుకు ఉన్నటువంటి ఒక పొలిటికల్ గా ఉన్నటువంటి ఇమేజ్ ను కవిత కొంత టార్గెట్ చేస్తూ లక్ష్యంగా చేసుకొని డ్యామేజ్ చేయాలని ఒక ఆలోచనతో ఇలాంటి ఆరోపణలు చేసిందని చెప్పేసి హరీష్ రావు వర్గాలు చెప్తా ఉన్నారు, హరీష్ రావు అనుచరులు చెప్తా ఉన్నారు. సో మొన్న కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత హరీష్ రావు గత 2 రోజులుగా కూడా తన అనుచరుల వద్ద చాలా మంది వద్ద అంటే అత్యంత సన్నిహితులు కావచ్చు, లేకుంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల్లోనే కొంతమందితో బంధువుల దగ్గరనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఎవరు ఊహించినట్టుగా కవిత అందరినీ వదిలిపెట్టి తనను టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి? కవితను ఎవరు వెనుక ముందుండి ఆడిపిస్తున్నారు? ఎవరో కవిత వెనుక ఉండి ఇదంతా చేపిస్తున్నారు? ఇది నన్ను కాదు, ఈ కవిత చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇది అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు నష్టం. అదే విధంగా కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉంది. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆమె చేస్తున్న ఆరోపణలు అల్టిమేట్ గా తన తండ్రి తనకు అయినట్టు కవిత తన తండ్రిని టార్గెట్ చేసుకొని చేస్తున్నట్టుగా ఉంది. సో ఇది ఎంతవరకు సమంజసము? తనపై చేస్తే చేయని కాక కానీ కవిత అల్టిమేట్ గా ఆ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల అంతిమంగా నష్టం జరిగేది కేసీఆర్ కు, బీఆర్ఎస్ కే కదా. మరి కవితని ఎందుకు అలా మారుస్తున్నారు? కవిత విషయంలో మొదటనే కాస్త సీరియస్ గా ఉంటే అయిపోయేది. కవితను గత 2-3 నెలలుగా పరిణామాలు చూస్తూ ఉంటే ఆమెను వరుసగా పార్టీ పైన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన, ఇతర జగదీష్ రెడ్డి లాంటి నేతల పైన ఆమె వ్యాఖ్యలు చేస్తున్నప్పుడే ఆమెను కట్టడి చేసి ఇప్పుడు మాట్లాడడం ఏదో చేస్తే అయిపోయేది. అలాంటిది కాకుండా వదిలేయడంతో పరిస్థితి ఇందాక వచ్చిందనేది హరీష్ రావు తన అనుచరుల వద్ద అంటున్నట్టుగా తెలుస్తా ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.